హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు? దమ్ బిర్యానీ. వావ్, నేను అక్కడే ఉన్నాను రాజ్ గారు, ఆ దమ్ బిర్యానీ దగ్గర. అయిపోతే తినేద్దాం అవ్వాలంటే చేయాలి కదా. సో నేను దానికి టైం ఇవ్వాలి కదా, అప్పుడే దమ్ బిర్యానీ అంటే రాదు కదా. కాబట్టి ఇప్పుడు మీరు దమ్ బిర్యానీ చేస్తారు, కానీ అందులో ఏమైనా వెరైటీ ఉందా లేకపోతే నార్మల్ దమ్ బిర్యానీయా? కొంచెం వెరైటీగానే చేస్తున్నాను కదా, నేను ఎక్స్పెక్ట్ చేశాను. బికాస్ దమ్ బిర్యానీ చాలాసార్లు చూపించామే, రాజుగారు ఏదో వెరైటీ చేస్తారే అనిపించింది. ఏంటది? కాజు కొత్తిమీర బిర్యానీ. కొత్తిమీరతో బిర్యానీయా? మెయిన్ ఇక్కడ మనకి ఏంటంటే కాజు ఉంటుంది, జీడిపప్పు. ఓకే, సో జీడిపప్పు అండ్ కొత్తిమీర కాంబినేషన్ తో ఉంటుంది బిర్యానీ. ఓకే, గుమగుమల్లో కాజు కొత్తిమీర బిర్యానీ. కాజు కొత్తిమీర బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాజు కొత్తిమీర బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, వేయించిన ఉల్లిపాయలు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, కుంకుమ పువ్వు చిటికెడు, పాలు కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దాం బిర్యానీ. సో రాజు గారు ముందుగా ఎసరు పెట్టేసుకుందాం. ఓకే, వాటర్ ఇస్తారా? ఎస్. సో దీంట్లో ముందుగా మసాలా దినుసులు, ఓకే, బిర్యానీ ఆకు, కొద్దిగా పుదీనా, అలాగే ఉప్పు. సో రైస్కి ఇక్కడ ఉప్పు పట్టేస్తుందండి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా. సో కొంచెం పొడి పొడిగా రావడానికి ఆయిల్ ఇక్కడ యాడ్ చేస్తాం. సో దీన్ని మూత పెట్టేసి అవి నీళ్ళు మరుగుతున్నప్పుడు నానబెట్టేసుకున్న బాస్మతి బియ్యం యాడ్ చేస్తాం. బాస్మతి బియ్యం ఎప్పుడైనా నానబెట్టేసుకుంటే మనకు కొంచెం సైజ్ అనేది కూడా బాగా వస్తుంది. సో ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాం. బౌల్ కావాలా? ఆ బౌల్ అండి. ఓకే, సో ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాం. సో పెరుగు, ఇది కొంచెం పుల్లగా ఉండాలి బిర్యానీ కాబట్టి. సో పెరుగు వేసుకున్నాం. తర్వాత కొత్తిమీర పేస్ట్. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ కొత్తిమీర పేస్ట్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో నిమ్మరసం వేసుకోవాలి. ఓకే, సో పెరుగు ఉన్న ఈ నిమ్మరసం పులుపు కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో కొంచెం ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి బిర్యానీ కాబట్టి ఇంకా తప్పదన్నమాట. అలాగే ఇక్కడ ఈ మసాలాకు సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా పొడి. ఓకే, ఓకే, ఒకసారి ఇవి బాగా కలిపేస్తాను. సో దీంట్లో నానబెట్టేసుకున్న జీడిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే చాలా సరిపోతుంది. అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, వేయించిన ఉల్లిపాయలు. సో వీటితో పాటుగా కొద్దిగా ఆయిల్ కూడా అండి. ఓకే ఓకే, సో ఇవన్నీ కూడా బాగా కలిపేసి దీన్ని అలా డిస్టర్బ్ చేయకుండా కాసేపు పక్కన పెట్టేసి ఆ లోపు ఇక్కడ రైస్ వేసేసుకుందాం. రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఓకే అండి. ఓకే, సో అటువైపు పెట్టేసింది ఇది. సో ఇక్కడ బాస్మతి రైస్ ముందుగా నానబెట్టి పెట్టేసాం. సో రైస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే,
సో ఒక్కసారి స్పూన్ ఇస్తారా? ఇది కలపడానికి వుడెన్ స్పూన్. సో ఈ రైస్ మనకు హాఫ్ ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ రెండింటిని కలిపేసి మనం స్టీమ్ మీద ఉడికించేసుకుంటాం. సో ఇది కొంచెం ఉడకాలి మనం. సో రైస్ కొంచెం ఉడకాలి, అది కూడా ఫుల్ గా కాదు, హాఫ్ బాయిల్ అవ్వాలి. సో రైస్ ఎలాగో కొంచెం ఉడకాలి కాబట్టి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఈ మధ్య చాలా మంది హెయిర్ లాస్ తో బాధపడుతున్నారు. ఇలా జుట్టు రాలిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే బాగా వ్యాయామం చేస్తూ తరచుగా ఆకుకూరలు తీసుకుంటున్నట్లయితే జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. అలాగే జుట్టు చిట్లిపోకుండా కూడా ఉంటుంది. హెయిర్ కూడా మెత్తగా పట్టులాగా తయారవుతుంది. ఓకే, సో అన్నం ఆల్మోస్ట్ ఉడికింది, మనకు హాఫ్ ఉడికితే చాలా ఎక్కువ అక్కర్లేదు. మంచి చిట్కా కూడా చూసారు కదా, నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు సో ఇలాంటి అండి ఉంటే మనకు ఆ దమ్ అనేది పర్ఫెక్ట్ గా అవుతుందండి. ఓకే, ఫస్ట్ మసాలా ఇస్తారా? సో అడుగున ఇది వేసుకుంటాం. సో ఫుల్ ఆ సర్ఫేస్ అంతా కూడా పరుచుకోవాలి కదా, సమంగా పరిచేసుకొని సో దీనిపై నుండి మనం హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ అండి. సో ఇదంతా కూడా పైన వేసేసి గాజు పోలిస్తారా సరే? సో దీన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఓకే స్టవ్ పైన పెట్టేసుకొని సో పైనుండి కుంకుమ పువ్వు కలిపిన పాలు. సో ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అలాగే కలర్ కూడా వస్తుంది, న్యాచురల్ కలర్. వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, సో కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా నెయ్యి కూడా. ఎస్, నెయ్యి జనరల్ గా బిర్యానీలో వాడరు కదా రాజు గారు? వాడతారండి. వాడతారు. సో మూత పెట్టేసి సో ఒక 2 to 3 minutes ఫుల్ ఫ్లేమ్ లో పెడతాము. ఆ తర్వాత ఒక 3 to 4 minutes ఫ్లేమ్ తగ్గించేసి అక్కడ పెట్టేసి ఆఫ్ చేసిన తర్వాత కొంచెం స్టీమ్ దిగిన తర్వాత అప్పుడు మనం దాన్ని ఓపెన్ చేసి సర్వ్ చేసుకుంటాం. ఓకే, సో ఇదంతా కలిపితే ఒక 10 నిమిషాల ప్రాసెస్ ఉందమ్మా. ఎందుకంటే ఒక 2-3 minutes హై ఫ్లేమ్, ఆ తర్వాత లో ఫ్లేమ్, ఆ తర్వాత స్టీమ్. కాబట్టి ఇంత టైం ఉంది కదా, మీరు కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్. రాజు గారు మంచి స్మెల్ వస్తుంది. సో బిర్యానీ అంతా కూడా అయిపోయినట్టుంది. సో మనం ఆల్రెడీ మీరు స్టవ్ కూడా ఆపేశారు. సో కాస్త స్టీమ్ కూడా దిగుంటుంది, చూద్దామా? ఓకే, చేసేనా? ఎస్. ఆహా, సూపర్, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. ప్రాసెస్ అంతా చూసారు కదా. ఒక మంచి వీకెండ్ సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా ఇంట్లో ఇది వండుకుని శుభ్రంగా తినండి, చాలా హ్యాపీగా ఉంటుంది. మనం అలాంటి ఫేవరెట్ డిషెస్ చేసుకున్నప్పుడు మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. ఓకే, సో పైన నుంచి ఆనియన్స్, వేయించిన ఉల్లిపాయలు, బిర్యానీ 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 రెడీ.
వేడివేడిగా కాజు కొత్తిమీర బిర్యానీ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ బిర్యానీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు కొత్తిమీర బిర్యానీ తయారు చేసుకునే విధానం. ముందుగా పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టి ఉంచాలి. బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, ఉప్పు, నూనె వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి సగం ఉడకనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, కొత్తిమీర పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నానబెట్టిన జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, వేయించిన ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక గిన్నెలో కొత్తిమీర మిశ్రమం పైనుంచి అన్నం సమంగా వేయాలి. దీనిలో నానబెట్టిన కుంకుమ పువ్వు, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, నెయ్యి వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే, కాజు కొత్తిమీర బిర్యానీ రెడీ. కాజు కొత్తిమీర బిర్యానీ టేస్ట్ చూసేద్దాం. ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేశాను. టేస్ట్ చూసేద్దాం రాజు గారు. ఓకే, వావ్, ఒక్క స్పూన్తో ఎక్కడ అవుతుంది. కంటిన్యూస్గా ప్లేట్ అంతా ఖాళీ చేసేదాకా అసలు ఆగబుద్ధి కాదు. బిర్యానీ కొంచెం డిఫరెన్స్ తెలుస్తా ఉంది. అంటే జనరల్ గా మనం బిర్యానీ అన్నప్పుడు ఎక్కువగా పుదీనా యాడ్ చేస్తుంటాం. అవును, ఇక్కడ కొత్తిమీర పేస్ట్ యాడ్ చేస్తాం కదా, సో కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మధ్య మధ్యలో జీడిపప్పులు ఎంత బాగున్నాయో, బాగా మ్యారినేట్ అయ్యింది కదా. సో ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది రాజు గారు. ఓవరాల్ గా బిర్యానీ సూపర్ 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 ఎక్సలెంట్ అండి. బిర్యానీ చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ గా కొత్తిమీరతో ట్రై చేసుకోండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం స్నానం చేసే నీటిలో 4-5 చుక్కల గంధపు నూనెను కలుపుకొని కనుక స్నానం చేస్తున్నట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండా ఉంటాయి. చర్మం డ్రై అవ్వకుండా మృదువుగా ఆరోగ్యంగా ఉంటుంది.